ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 78వ కీర్తన 25వ వచనము. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులకి దేవుడు ఏ ఆహారము దయచేశాడండి? దేవదూతల ఆహారము, మన్నాను దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. ఆమేన్. ఎక్కడా కూడా ఇంత అద్భుతాన్ని మీరు చూడలేరు. మరలా దేవదూతల ఆహారమును, మన్నాను తన బిడ్డల కొరకు ఆకాశము నుంచి కురిపించాడండి. ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించనని 24వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నాకెవరు సహాయం చేస్తారు, నా ఇంటిని ఎవరు శుభ్రం చేస్తారు, నా కుటుంబాన్ని ఎవరు కడతారు, నా పరిస్థితులు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నమ్మిక ఉంచితే గనక దేవుడు అద్భుతమైన రీతిలో గొప్ప సహాయాన్ని ఆయన పంపిస్తారు. ఆమేన్. దేవుని మీద విశ్వాసంతో ఆధారపడే వ్యక్తిగానే ఉండాలి తప్ప సణుగుకునే వ్యక్తిగానే ఉండకూడదు. ఎంత అద్భుతం చూడండి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. నీ అవసరాలు దేవుడు గొప్పగా తీర్చబోతూ ఉన్నాడు. నీ ప్రతి స్థితిని ఎరిగిన దేవుడు ఇదిగో నీ జీవితాన్ని ఆయన సెటిల్ చేయబోతున్నాడు అంతే. ఆమేన్. ఎలా జరుగుద్ది పాస్టర్ గారు ఇది? నేను ఎలా వాగ్దానాన్ని నమ్మగలను అంటే, నమ్మిక ఉంచి ప్రార్థన చేయి. నువ్వు ఏ పనైతే, ఏ ఉద్యోగం అయితే, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో, ఆ ఉద్యోగములో, ఆ వ్యాపారములో నమ్మకంగా దేవుని కొరకుండు, యథార్థంగా జీవించు. లోకములో మనుష్యులు పోయే పాపపు ఆలోచన, మార్గము, ఆ వెకిలి చేష్టలు నీలో ఉండడానికి వీల్లేదు. నువ్వెప్పుడైతే ప్రత్యేకంగా ఉంటావో నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అది ఎలాగో తెలుసా? అరాకొరగా కాదట. మన్నాను ఎలా కురిపించాడు దేవుడు తన బిడ్డలకు? ఆకలేస్తుందంటే సమృద్ధిగా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో నీ అవసరాలు తీరడానికి దేవుడు సమృద్ధిని గొప్పగా పంపించబోతున్నాడు ఆయన. ఆమేన్. నాకు ఆ నమ్మకం ఉంది. ఉపవాసం ఉండి నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు ఫలించాలి, మీ జీవితాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని. ఆనాడు అనేక మంది దేవుని మీద సనిగారండి. అయినను కూడా దేవుడు వారికి ఏం చేశాడండి? ఆకాశ ధాన్యము పంపించాడంట, సమృద్ధికరమైన ఆహారాన్ని పంపించాడట. ఈరోజు బహుశా నువ్వు ఒకవేళ ఎక్కడైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా దూరమై ఉండొచ్చు, కానీ నా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు మరలా తన కనికరమును నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. మోకాళ్ళేసి వాగ్దానం ఎత్తిపెట్టి దేవుణ్ణి స్తుతించు, కన్నీరు విడిచి ప్రార్థన చే. ప్రభువా, నాకు కావలసిన ప్రతి అవసరాన్ని ఈరోజు మీరు తీర్చండి, మీరిచ్చిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చండి ప్రభువా అని ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే యేసు నామంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.